హల్లెలూయా. పరమ తండ్రికి స్తోత్రం, పరమ తండ్రికి స్తోత్రం, పరమ తండ్రికి స్తోత్రం. అందరికీ సబ్బాత్ షలోమ్. పరమ తండ్రి మనల్ని ఈ సబ్బాతులో ప్రవేశింపజేసి ఇంతవరకైనా ఆరాధించి కీర్తించి కొనియాడు ధనితరిచ్చాడు. ఇది షావతు లెక్కింపులో భాగముగా మనం 7 దినాలు ముగించుకున్నాం. అనగా మొదటి సబ్బాతు 7 వారములు లెక్కించి 7 వారపు అనగా 7 సబ్బాతులు లెక్కించి 7 సబ్బాతు మరుదినమే షావతు దినము. కాబట్టి మొదటి సబ్బాతును మనం ముగించుకుంటున్నాం. పరమ తండ్రి ఆ షావతు పండుగ కొరకు మనల్ని సిద్ధపరుచు వస్తుంటున్నాడు. పెంతెకోస్తు పండుగ దినము మనము ఎగ్జాక్ట్లీ ఇంకా మనము ఒక 43 డేస్లో ఆ పండుగను మనం ఆచరించబోతున్నాం. కాబట్టి పరమ తండ్రి సన్నిధిలో ఆయన ఆత్మ నడిపింపు కొరకు, ఆయన ఆత్మ అభిషేకం కొరకు మనం ఎదురు చూస్తూ ఆయన సన్నిధిలో మనము సాగి వెళ్ళాలి. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో నుంచి లేఖన భాగం కూడా మనం చూసుకుందాం. షావతు పండుగకు సిద్ధపాటుగానే ఈ యొక్క ఉపదేశము ఉంటుంది. కాబట్టి పరిశుద్ధాత్మను పొందుకోవడానికి కొరకు, పరిశుద్ధాత్మతో మనం నడిపించడానికి కొరకు, పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు మనం ఏ విధంగా మనకు ముందుకు వెళ్ళాలనేది మనం చూసుకుందాం. మనం చదువుకున్న రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయంలో, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనము. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనములో, ఎలోహిం ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న భగవాన్ బ్రదర్ ప్రార్థన చేయాలని కోరుతూ వస్తుంటున్నాను. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ పరమ తండ్రి, గొప్ప రాజా, సర్వ సృష్టికర్త, మీకు సదులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. రాజా, ఆశ్చర్యకరుడా, అద్భుతాలు జరిగించే మా గొప్ప రాజా, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి, 6 దినములు సమస్త సృష్టిని సృజించి 7వ దినం విశ్రమించి పరిశుద్ధపరిచి ఇటు పరిశుద్ధమైన దినమును తరతరములకు మాకు నిత్యమైన కట్టడగా ఇచ్చి ఉన్న విధానమును బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి, పరిశుద్ధ దినమును ఎవరైతే ఎక్కడైతే మీరు ఏర్పాటు చేసుకునే బిడ్డలు మన్నించి మిమ్మల్ని మహిమపరుస్తూ ఘనపరుస్తున్నారు, మాకును వారికి నిద్ర సంబంధించిన ఆశీర్వాదాలు కుమరించమని మిమ్మల్ని కోరుకుంటున్నాం. రాజా, గొప్ప రాజా, పరిస్థితి ప్రతొరవి సన్నిధానంలో కూర్చుని ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున జ్ఞాపకం చేసుకొని దీనికి సంబంధించిన ఆశీర్వాదాలు కుమరించుతున్న విధానం బట్టి మీకే స్తోత్రం చెల్లించుకుంటాం. తండ్రి, మా కూటమిలో ఆది నుంచి అంతవరకు అధ్యక్షుల నుంచి నడిపిస్తున్న విధానం బట్టి మీకే స్తోత్రం స్తుతులు చెల్లించుకుంటున్నాం. తండ్రి, స్తుతులేందు తండ్రి, పాటలేందు తండ్రి, లేక పట్టణమే ఎందు తండ్రి, ఒక గొప్ప రాజ్య పరిస్థితి ఆరాధన ఎందు తండ్రి, మీరే మా మధ్యలో ఉండి తండ్రి, మీరు మహిమపరచబడిన విధానం బట్టి మీకే స్తోత్రం స్తుతులు చెల్లించుకుంటాం. తండ్రి, మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారమును తండ్రి మీరు ఏర్పాటు చేసుకున్న బిడ్డ తండ్రి ప్రసంగించబోతుండగా తండ్రి, మీరే ఆ బిడ్డతో ఉండి తండ్రి, ఆయన పలికేది ఆయన కాకుండా తండ్రి, మీరే ఆయన పెదవుల ద్వారా మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారంను అనుగ్రహించమని మళ్ళీ కోరుకుంటున్నాం. రాజా, ఒక గొప్ప రాజా, పరిశుద్ధ పరుతుడి దయాకరణ బట్టి మీకే స్తోత్రం చెల్లించుకుంటాం. తండ్రి, ఆ బిడ్డ ద్వారా తండ్రి మీరు ఆ బిడ్డను వాడుకుంటున్న విధానం బట్టి మీకే స్తోత్రం చెల్లించుకుంటాం. తండ్రి, ఆ బిడ్డలో తండ్రి మీరే ఉండి తండ్రి, మీ తండ్రి ప్రేరేపణ చేత, మీ జ్ఞానం చేత తండ్రి మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారమును హెచ్చరించే విధంగా మీరే సహాయం దయచేయని కోరుకుంటున్నాం. తండ్రి, అట్టి వాక్యమును తండ్రి మేము విని విడిచిపెట్టే వారిగా కాకుండా తండ్రి, వాటిని గ్రహించి వాటిని అనుసరించి నడిచే విధంగా మీరే మాకు సహాయం దయచేయమని మిమ్మల్ని కోరుకుంటూ మరి ఒకసారి దయాకరణ మీ పాదం దగ్గర సమర్పించుకుంటూ సమస్త నిశ్చితమైన నెరవేర్చుకోమని మా రక్షకుడు విమోచకుడైన యేషువా మీ అతి పరిశుద్ధమైన ఘనమైన నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. చదువుకున్న లేఖన భాగంలో రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనములో, ఎలోహిం ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను మెస్సయ్య ఆత్మ లేని వాడైతే వాడాయన వాడు కాడు. కాబట్టి చూడండి, అపోస్తలుడైన పౌలు
రోమీలకు రాస్తూ వస్తుంటున్నాడు పత్రిక. రోమీలు అన్యులు కాబట్టి వారికి ఆయన ఉపదేశము ఈ విధంగా రాస్తూ ఆయన తెలియపరుస్తూ వస్తుంటున్నాడు. ఎలోహిం ఆత్మ మీలో నివసించిన ఎడల, కాబట్టి ఎలోహిం ఆత్మతో ఎవరైతే నింపబడతారో వారు ఏ విధమైన స్థితిలో ఉంటారు, ఏ విధమైన స్వభావంతో ఉంటారు అనేది ఇక్కడ రాస్తూ వస్తున్నాడు. అక్కడ రెండు స్వభావాలు మనకు కనబడుతూ వస్తుంటున్నాయి. ఒకటి ఆత్మ స్వభావము, రెండోది శరీర స్వభావం. కాబట్టి ఎలోహిం ఆత్మతో నింపబడిన వ్యక్తులు ఆత్మ స్వభావముతో వారు నిండి విండి అనగా ఆత్మ సంబంధమైన విషయాల గురించి వారు ఆలోచిస్తూ, ఆత్మ సంబంధమైన విషయాల గురించి వారు మాట్లాడుతూ, ఆత్మ సంబంధమైన విషయాల గురించే వారు ఎదురు చూస్తూ, వారు ఆత్మ సంబంధంగానే వారు ప్రవర్తిస్తూ వస్తుంటారు. కాబట్టి ఆత్మ సంబంధమైన విషయాల గురించి వారు ఏ విధంగా కలిగి ఉంటారంటే అది పరిశుద్ధాత్మ వారిలో నివసిస్తుంది కాబట్టి, ఎలోహిం ఆత్మ వారిలో ఉంటుంది కాబట్టి వారు ఎప్పుడూ ఆత్మపూర్ణులై ఉంటారు సుమా. కాబట్టి ఆత్మపూర్ణులైన వ్యక్తి ఏ విధంగా తన యొక్క యాక్టివిటీస్ కలిగి ఉంటాడు, ఏ విధంగా తన స్థితిగతులు కలిగి ఉంటాడో కొన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం చూసుకుందాం. అనగా ఇతరులో ఎలోహిం ఆత్మ ఉంది, ఇతడు ఆత్మ స్వభావం కలిగిన వాడే, ఇతడు ఆత్మపూర్ణుడే అని మనము గుర్తుపట్టడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ మనము పరిశుద్ధ గ్రంథంలో నుంచి చూసుకుందాం. కాబట్టి అవి మనలో ఉన్నాయా, యాక్టివిటీస్ మనలో ఉన్నాయా, అవి మనలో ఉంటే మనం ఆత్మ స్వభావంతో మనం ఉన్నట్టు సుమా. కాబట్టి లేకుంటే వాటి మనము పరిశుద్ధాత్మ నింపుదల కొరకు మనం ఎదురు చూస్తూ పరిశుద్ధాత్మతో మనం నింపబడి అలాంటి యాక్టివిటీస్ మనం కలిగి ఉండడానికి కొరకు, అలాంటి క్రియలు మనం కలిగి ఉండడానికి కొరకు మనం పరమతండ్రి సన్నిధిలో మనము పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు ఎదురు చూద్దాం. మొట్టమొదటిగా పరిశుద్ధాత్మతో నింపబడిన వారు, ఎలోహిం ఆత్మ కలిగిన వారు ఏ విధమైన స్వభావం కలిగిన వారుగా ఉంటారు, ఏ విధమైన స్వభావం కలిగిన వారుగా ఉంటారో వారి యాక్టివిటీస్ ఏంటో మనం ఒకసారి పరిశుద్ధ గ్రంథం నుంచి చూసుకుందాం. మొదటి కొరింథీ రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ తండ్రి ఒక శ్రేష్టమైన మాట మాట్లాడిస్తూ వస్తుంటున్నాడు. 12వ అధ్యాయము 3వ వచనములో ఇందుచేత ఎలోహిం ఆత్మ వలన మాట్లాడువాడెవడును యాశ్వా శాపగ్రస్తుడని చెప్పడనియు పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యాశ్వా ఎలోహిమని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను. యెహోవా ఎలోహిం అని, యెహోవా మెస్సీయనే రక్షకుడు విమోచకుడని, యెహోవానే శరీరధారిగా ఈ లోకానికి అరుదించి, అనగా యెహోవానే శరీరధారిగా యెహోవాగా అరుదించాడని, యెహోవా మెస్సీయనే సృష్టికర్త అని ఎవరైతే అంగీకరించి ఎవరైతే ప్రకటిస్తారో, ఎవరైతే ఆ యెహోవా మెస్సీయను ఒప్పుకుంటారో, ఆయనే ఎలోహిమని ఒప్పుకుంటారో చెబుతారో వారే ఆత్మ స్వభావం కలిగిన వారు సుమా. కాబట్టి ఈ దినాలలో చాలామంది యెహోవా మెస్సీయా రక్షకుడు కాదు, విమోచకుడు కాదు, ఎలోహిము కాదు, ఆయన ఆరాధించాల్సిన అవసరం లేదు, ఆయనను గనపరచాల్సిన అవసరం లేదు అని చాలామంది చెప్తున్నారు. ఒకటే మనము వారిలో నుంచి ఎలోహిం ఆత్మ వెడిలిపోయింది. ఎలోహిం ఆత్మతో వారు నింపబడలేరు, ఎలోహిం ఆత్మ చేత వారు అభిషేకింపబడలేరు, వారు ఎలోహిం ఆత్మకు వారు దూరముగా ఉన్నారు. కాబట్టి వాళ్ళలో ఏ స్వభావం వచ్చింది, శరీర స్వభావం వచ్చింది. కాబట్టి శరీర సంబంధమైన క్రియల చేత నడిపించడానికి వారు వెళ్తున్నారు. కాబట్టి ఎలోహిం అయిన యెహోవా మెస్సీయను వారు ఒప్పుకోవడం లేదు, యెహోవా మెస్సీయే ఎలోహిం అని ఒప్పుకోవడం లేదు. ఇది అపోస్తలుడైన పౌలు చాలా స్ట్రేట్గా అపోస్తలుడైన పౌలు కొరింథీ రాసిన పత్రికలో చెప్తున్నాడు. యెహోవానే ఎలోహిం అని చెప్పలేడనియు. కాబట్టి పరిశుద్ధాత్మ ఉంటేనే యెహోవా ఎలోహిం అని చెప్పగలుగుతారు సుమా. కాబట్టి ఒక శ్రేష్టమైన మాట గుర్తు వస్తుంటుంది. నేను ఎవరని యెహోవా మెస్సీయా శిష్యులను అడుగుతూ వచ్చినప్పుడు పేతురు అంటాడు, అయ్యా నువ్వు పరలోకం నుంచి దిగి వచ్చిన వాడవనియు, నీవే మెస్సయ్యవనియు నేను ఎరుగుదును అంటాడు. అప్పుడు పరమతండ్రి ఒక మాట అంటాడు. ఏ మాట అంటే, నీ యొక్క శరీరం బట్టి ఇది నువ్వు చెప్పలేదు సుమా, నీ శరీర స్వభావం బట్టి నువ్వు చెప్పలేదు సుమా, ఈ దేని బట్టి చెప్తావు? ఎలోహిం ఆత్మ నీలో ఉంది కాబట్టి, ఎలోహిం ఆత్మ చేత నీవు నింపబడ్డావు కాబట్టి, ఎలోహిం నీకు బయలుపరిస్తేనే కానీ నేను మెస్సయ్యని నువ్వు
ప్రకటించలేదు. యెహోషువ మెస్సియా నేనే అని నీవు చెప్పలేవు సుమా. కాబట్టి యెహోషువ మెస్సియా రక్షకుడు, విమోచకుడు, ఆయనే ఎలోహిమని ఎవరు బయలుపరుస్తారు, ఎవరు ప్రకటిస్తారు, ఎవరు ఆయనను ఆరాధిస్తారు, ఎవరు ఆయనను ఒప్పుకుంటారంటే ఎలోహిం యొక్క ఆత్మతో నింపబడిన వారు మాత్రమే. కాబట్టి ఎలోహిం బయలుపరిస్తేనే కానీ, ఎలోహిం ఆత్మ బయలుపరిస్తేనే కానీ ఎవరు దాన్ని ఒప్పుకోజాలరు సుమా. కాబట్టి ఈ దినమున మనం ఒప్పుకుంటున్నామంటే ఎలోహిం ఆత్మతో మనము నింపబడి ఉన్నామని అర్థము సుమా. అదే మాదిరిగా పరమతండ్రి సన్నిధానంలో ఇంకొక శ్రేష్టమైన మాట మనకు కనబడుతూ వస్తుంటుంది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలోనే ఒక మాట కనబడుతూ వస్తుంటుంది. ఇది మొదటి పాయింట్కి మనం చూసుకుందాం. మొదటి పాయింట్, యెహోషువ మెస్సియాని ఎలోహిమని ఒప్పుకుని వారే పరిశుద్ధాత్మతో నింపబడిన వారని అర్థం. రెండో పాయింట్గా మనం చూసుకుంటే ఎవరు యెహోషువ అనగా ఎలోహిం ఆత్మతో నింపబడిన వారు, ఎవరు ఆత్మానుసారులు మనం చూస్తే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునైనది. చూడండి, ఆత్మానుసారమైన మనసు. కాబట్టి ఆత్మానుసారమైన మనసు, ఆత్మతో నింపబడిన వారు ఎప్పుడు ఏమి కోరుకుంటారంటే సమాధానము కోరుకుంటారు. ఎప్పుడు ఏమి కోరుకుంటారంటే వారు పరిశుద్ధాత్మతో నింపబడిన వారు సమాధానం కోరుకుంటారు. ఎందుకంటే ఎలోహిం ఆత్మ సమాధానకర్త. ఆయన అల్లరికి కర్త కాడు, ఆయన సమాధానకి కర్త, కానీ ఆయన అల్లరికి కర్త కాడు. ఎవరైతే అల్లరి కోరుకుంటుంటారో, ఎవరైతే గొడవలు కోరుకుంటుంటారో, ఎవరైతే ఇతరులతో గొడవలు పడాలని కోరుకుంటుంటారో వారిలో ఎలోహిం ఆత్మ లేదని గుర్తుపెట్టుకోవాలి. సమాధానమైనది ఎలోహిం ఆత్మ కలిగిన వారు జీవమును సమాధానమునైనది. కాబట్టి సమాధానమైన యెహోషువను ధరించుకుంటే వారు సమాధానం కొరకు ప్రయాసపడతారు. వారు సమాధానం కలిగి ఉంటారు. సమాధానం కలిగి ఉండడానికి కొరకు వారు ఏదైనా వారు వదులుకుంటారు సుమా. కాబట్టి సమాధానము రెండోది ఏంటంటే, రెండో పాయింట్, సమాధానం కలిగి ఉంటారు. ఎలోహిం ఆత్మతో నింపబడిన వారు, ఎలోహిం ఆత్మతో నడిపింపబడుతున్న వారు సమాధానముగా మాట్లాడతారు. సమాధానపు వారు, ఎందుకంటే చక్కటి మాట, సమాధానపరచువారు ధన్యులు, వారు ఎలోహిం కుమారులు అనబడుదురు. కాబట్టి నువ్వు సమాధానం కోరుకుంటున్నావంటే నువ్వు ఎలోహిం ఆత్మతో నింపబడుతున్నట్టు. కాబట్టి నువ్వు సమాధానముగా పడడానికి ఇష్టపడలేదు, సమాధానం కోరుకోవడం లేదు అంటే నీలో ఎలోహిం ఆత్మ లేదు అంతే. పరమతండ్రి వాక్యము ఎంతో స్ట్రేట్గా ఫార్వర్డ్గా పరమతండ్రి చెప్తుంది సుమా. కాబట్టి రెండో అంశం ఏంటంటే, రెండో మాట ఏంటంటే సమాధానము కొరకు ప్రయాసపడతారు. అప్పుడే ఎలోహిం ఆత్మ ఉన్నట్టు సుమా. కాబట్టి షావతు పండుగకు సిద్ధపడుతున్న మనం ఇంకా సమాధానముగా లేకుంటే ఎలోహిం ఆత్మ సహాయం కోరుకుందాం. అయ్యా, నీ ఆత్మ నాలో ఉంటేనే కానీ నేను సమాధాన పడతాను. నేను సమాధాన పడట్లేదు అంటే, అయ్యా నేను ఇంకా సమాధానంగా లేను, ఎదుటి వ్యక్తితో సమాధానంగా లేను అంటే, అయ్యా నాలో నీ ఆత్మ లేదు. కాబట్టి షావతు పండుగ దినం వరకు నన్ను నీ ఆత్మతో నింపు. షావతు పండుగ దినమున నేను నీతో, అయ్యా ముఖ్యంగా సమాధానం, నా సహోదరులతో సమాధానం, నాకు ఇరుపరుగు వారితో సమాధానం, నా సఖ్యమైతే సమస్త మనుషులతో సమాధానము. కాబట్టి సమాధానం కలిగి ఉండు వారే ఎలోహిం కుమారులు అనబడదురు సుమా. కాబట్టి అది రెండో పాయింట్గా మనం చూసుకుందాం. మూడవ పాయింట్ మనం చూసుకుంటుంటే పరిశుద్ధాత్మను పొందుకున్నవారు, ఇదే అధ్యాయంలో ఇదే వచనంలో మనకు కనబడుతూ వస్తుంటుంది. ఆత్మను కలిగిన వారు ఏం చేస్తారట? ధర్మశాస్త్రానికి లోబడతారట. 7వ వచనంలో కనబడుతూ వస్తుంటుంది. 7వ వచనంలో ఏలయనగా శరీరానుసారమైన మనసు ఎలోహింకు విరోధమైనది, అది ఎలోహిం ధర్మశాస్త్రములకు లోబడదు, ఏ మాత్రమును లోబడనేరదు. ఎలోహిం ఆత్మతో నింపబడితేనే కానీ ధర్మశాస్త్రములకు లోబడతారు. ధర్మశాస్త్రంకు లోబడట్లేదు, ధర్మశాస్త్రం కొట్టివేయబడింది, ధర్మశాస్త్రం మనం ఆచరించాల్సిన అవసరం లేదు, ధర్మశాస్త్రంలో ఆజ్ఞలన్నీ కూడా మనం జరిగించాల్సిన అవసరం లేదు, ధర్మశాస్త్రం మనం ఎంత మాత్రం కూడా చేయజాలమని మెస్సయ్య కొట్టివేశాడు అని ఎవరైతే బోధిస్తుంటారో వారు ఎలోహిం ఆత్మ లేని వారు సుమా. శరీర స్వభావం కలిగిన వారు ధర్మశాస్త్రములకు లోబడరు. ఆత్మ స్వభావం కలిగిన వారే ఎలోహిం యొక్క ధర్మశాస్త్రంకు లోబడతారు, ఆజ్ఞలు అనుసరిస్తారు. ఆజ్ఞలు అనుసరించువారు ఎందే ఎలోహిం నిలిచి ఉంటాడు సుమా. ఎవరి యందు పరమతండ్రి ఆత్మ నిలిచి ఉంటుంది? స్పష్టంగా రాయబడింది లేఖనము, వాక్యము. ఎవరి యందు ఎలోహిం ఆత్మ నిలిచి ఉంటుంది? ఎలోహిం ఆత్మ ఎవరిలో ఉంటుంది అంటే ఆజ్ఞలను అనుసరించు వారి యందు నిలిచి ఉంటుందట.
చూద్దాం ఆ మాట. ఆజ్ఞను అనుసరించు వారి యందు నేను వాని యందును వాడు నా యందును నిలిచిండును. ఎవరి యందు నిలిచి ఉంటాడు? ఎవరి యందు? ఆయన పరిశుద్ధాత్ముడిగా నివాసం చేస్తాడంటే మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఆయన అంటూ వస్తుంటున్నాడు. 3వ అధ్యాయం 24వ వచనంలో మొదటి యోహాను 3వ అధ్యాయము 24వ వచనము. ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచిండును. ఆయన వాని యందు నిలిచిండును. ఆయన యందు మన యందు నిలిచిన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనుచున్నాము. చూడండి, ఆయన ఆజ్ఞలను గైకొనువాడు. ఎవరైతే ఆయన ఆజ్ఞలు గైకుంటారో వారు ఏం చేయబడుతుంటారట? వారు ఎలోహిం ఆత్మ చేత నింపబడుతుంటారు. ఎలోహిం ఆత్మ వారిలో నివసిస్తుంటుంది. ఎవను ఆత్మానుసారమైన మనసు కలిగిన వారు ఏం చేస్తుంటారంటే ఎలోహిం ధర్మశాస్త్రంకు లోబడతారు. అంటే ఆయన ఆజ్ఞలు అనుసరించుకుంటూ వెళుతుంటారు. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఆయన ఆజ్ఞలు అవి ఎంతో దూరమైనవి కావు. ఆయన ఆజ్ఞలు ఎంతో కష్టతరమైనవి కావు. అవి అనుసరించుకుంటూ వెళుతుంటే నా పరమతని నాకు సులువు చేస్తాడు. వాటిని అనుసరించుకుంటూ వెళుతుంటే ఆయనను ఆశీర్వదిస్తాడు. ఆయన ఆజ్ఞలందు ఎవరైతే ఆనందిస్తుంటారో వారి యందు పరమ తండ్రి సంతోషిస్తుంటాడు సుమా. కాబట్టి ఆజ్ఞలు అనుసరించు వాని యందు, ఆజ్ఞలు గైకొని వాని యందు ఆయన నిలిచియుండును. ఆయన వాని యందు నిలిచిండును, వాడు ఆయన యందు నిలిచిండును. కాబట్టి ఎలోహిం ఆత్మ నిలిచిండే వ్యక్తులు ఎవరంటే ఆజ్ఞలు గైకొని వారి యందు సుమా. ఆజ్ఞలు తిరస్కరించేవారు ఎలోహిం ఆత్మచేత నింపబడలేదని గుర్తెరుగుదాం. కాబట్టి ఈ దినమున ఇంకా నువ్వేమైనా ఆజ్ఞలు తిరస్కరిస్తున్నావా? ఈ దినమున ఇంకా పరమతని యొక్క ఆజ్ఞలను చిన్నచూపు చూస్తున్నావా? ప్రియమైన సమాజమా, యాశ్వమేశ రక్తంతో కడగబడిన సమాజమా, సంగమా, మరి యూట్యూబ్లో వీక్షిస్తున్న వారులారా, ఎలోహిం ఆత్మలను అంటే ఎలోహిం ఆత్మతో నువ్వు నింపబడిన వాడవైతే ఎలోహిం ఆజ్ఞలకు లోబడతావు. ఇదే గుర్తు. ఎలోహిం ఆజ్ఞలంటే, పరమతని ఆజ్ఞలంటే భయపడతావు. పరమతని ఆజ్ఞలంటే నువ్వు అయ్యో అది నేను అనుసరించకపోతే నా పరమతని ఆశీర్వాదం దూరం అవుతానని ఒక భయం నీలో ఉంటుంది. ఆ భయమే ఎలోహిం ఆత్మ నీలో నివసిస్తుందని గుర్తు సుమా. కాబట్టి ఎలోహిం వాని యందు నిలిచిండును, వాడు ఎలోహిం యందు నిలిచిండును. ఈ అనుభవంలో ఎవరున్నారంటే ఆత్మానుసారులు మాత్రమే. శరీరానుసారులు ధర్మశాస్త్రంకు లోబడనేరదు. ఎంత మాత్రం కూడా శరీరానుసారమైన మనసు లోబడనేరదు, విధేయత చూపించనీయదు. ధర్మమునంతా కూడా కొట్టివేశాడు, ధర్మమును అనుసరించాల్సిన లేదు. ఇక చాలామంది ఏం చెప్పుకుంటారంటే ధర్మమును మనము కొన్ని చేయొచ్చు, కొన్ని చేయకూడదు, కొన్ని చేయని పరమతని క్షమిస్తాడులే అనుకుంటుంటారు. ముఖ్యంగా పరమతండ్రి యొక్క ఆజ్ఞలను, నీతిని మనము అనుసరించుకుంటూ వెళుతుంటుంటే ఆ పరమతండ్రి సన్నిధానంలో మనము పవిత్రపరచబడుతుంటాం, శుద్ధీకరించబడుతుంటాం. ఆజ్ఞలు మనల్ని ఏం చేస్తుంటాయంటే, ఎందుకంటే దావీదు అంటుంటాడు, అయ్యా నీ ఆజ్ఞలు యందు నా చేతులెత్తుచున్నాను అంటాడు 119 కీర్తనలో. ఎందుకంటే ఆజ్ఞలు అనుసరించడం వల్ల ఒక ధైర్యము మనలో కలుగుతుంది సుమా. ఆ ధైర్యం ఎవరిస్తారు అంటే పరిశుద్ధాత్మ మనలో ఉండిస్తాడు. అవును, ఎలోహిం యొక్క నీతి నేను అనుసరించాను, ఎలోహిం ఆజ్ఞలను గైకొన్నాను, తూచ తప్పకుండా నేను ఆయన మార్గంలో నడిచాను. కాబట్టి నా పరమత నా ప్రార్థన వింటాడు, నా ప్రార్థనకు తప్పక ఆయన జవాబిస్తాడని మనం ఒక ధైర్యంతో ఆయన సన్నిధి వెళ్ళగలుగుతాం. ఎప్పుడైతే ఆజ్ఞలను మనం అనుసరించకుండా ఆజ్ఞలను మనం తిరస్కరిస్తుంటామో అప్పుడు పరమతన సన్నిధికి ధైర్యంగా మనం వెళ్ళలేము సుమా. కాబట్టి ఆ ధైర్యమును ఎప్పుడు కలిగి ఉంటాము? ఎప్పుడో ఆ ధైర్యంతో నిలబడతామంటే ఆయన ఆజ్ఞలకు లోబడుతున్నప్పుడే, ధర్మశాస్త్రమును మనం నడుచుకుంటూ వెళుతున్నప్పుడే వారే ఆత్మానుసారులు సుమా. ఇక మనకు 4వ వచనం కనబడుతూ వస్తుంటుంది. 4వ వచనము అంటే 4వ పాయింట్ పరిశుద్ధాత్మను కలిగిన వారు ఏం చేస్తారంటే చూద్దాం. ఇదే రోమిలి రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనము భయపడకు, మరలా దాస్యపాత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొంది ఉన్నామని అంటుంటాడు 15వ వచనములో. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. చూడండి, ఆ ఆత్మను కలిగిన వారమై దత్తపుత్రాత్మ చేత, స్వీకృతాత్మ చేత, పరిశుద్ధాత్మ చేత మనం నింపబడితే ధైర్యముతో ఆయన సన్నిధి వెళ్ళగలుగుతాం. కాబట్టి పరిశుద్ధాత్మతో నింపబడిన వారు ధైర్యముగా ఉంటారు. పరిశుద్ధాత్ముడు నాకు తోడుగా ఉన్నాడు, పరిశుద్ధాత్మ నాకు సహాయం చేస్తాడు, పరిశుద్ధాత్మ చేత నేను
బలాన్ని పొందుకున్నాను, శక్తిని పొందుకున్నాను. ఆయన నా కార్యములు సాధ్యం చేస్తాడు, నా ఇరుకుల నుంచి విడిపిస్తాడు, ఇబ్బంది నుంచి విడిపిస్తాడని ప్రతి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ధైర్యంగా నిలబడతాడు సుమా. కాబట్టి ధైర్యంగా ఎవరుంటారంటే నీతిని అనుసరించేవారు. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. కాబట్టి భయపడతారు. ఎవరు భయపడతారంటే ఆత్మను లేనివారు, పరిశుద్ధాత్మతో నింపబడని వారు. మరి ఏమవుతుంటారంటే ప్రతి చిన్న విషయానికి అయ్యో నాకు ఏమవుతుందో, అయ్యో నాకు ఏ అపాయం వస్తుందో, అయ్యో నాకు ఏ నష్టం జరుగుతుందో, అయ్యో నాకు అయ్యో 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 అని కలవరము, వేదన, భయము. వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడలేరు సుమా. ఇంకా నీవు అలాంటి భయం నీలో ఉందా? ఇంకా భయంతో నీవు భయపడుతూ పరమ తండ్రికి ఇంకా దూరముగా వెళుతున్నావా? ప్రేమైన కుమారుడా, ప్రేమైన కుమార్తె, ఆ పరిశుద్ధాత్మను పొందుకోవడానికి ప్రయత్నించు. పరిశుద్ధాత్మతో నింపబడడానికి కొరకు, పరిశుద్ధాత్మ సహాయం కొరకు అడుగు. ఆ పరిశుద్ధాత్మ నీలో ఉంటే నీలో ధైర్యం కలుగుతుంది. అందుకే ఆయన అంటుంటాడంటే భయపడకుము, నేను నీకు తోడుగా ఉన్నాను, నీవు ధైర్యముగా ఉండు అంటాడు. పరిశుద్ధాత్మ ఎప్పుడు మనల్ని ధైర్యపరుస్తుంది, పరిశుద్ధాత్మ ఎప్పుడు మనల్ని నిలబెడుతుంది. కలవరపెట్టే ఆత్మ దురాత్మ సుమా, ధైర్యపరిచే ఆత్మ పరిశుద్ధాత్మ. కాబట్టి ధైర్యంగా నిలబడుతుంది. ఏ పరిస్థితి వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ విధమైన స్థితి కలిగినా నా తండ్రి నాకున్నాడు, నా పరిశుద్ధాత్మ తండ్రి నాలో ఉన్నాడు. కాబట్టి నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు అనే ఒక ధైర్యంతో నిలబడితే అది పరిశుద్ధాత్మతో నింపబడుతున్నాడు సుమా, పరిశుద్ధాత్మ నడిపబడుతున్నాడు సుమా. కాబట్టి నువ్వు ఇంకా అనుభవంలో లేవా? భయపడుతున్నావా? ప్రతి పరిస్థితికి భయపడుతున్నావా? ప్రతిదానికి కలవరపడుతున్నావా? కాబట్టి పరమ తండ్రి నీతో మాట్లాడుతూ వస్తున్నాడు. పరిశుద్ధాత్మతో నింపబడితే, ఆ దత్తపుత్రాత్మతో, ఆ స్వీకృతాత్మతో నింపబడితే మరలా నీవు భయపడవు. భయపడకు, నీవు దాస్యపాత్మను పొందుకోలేదు, దత్తపుత్రాత్మతో నింపబడ్డావు. ధైర్యము నీలో పరమ తండ్రి పరిశుద్ధాత్మను గ్రహిస్తాడు సుమా. కాబట్టి అది 4వ పాయింట్. 5వ పాయింట్, మనం ఏం చేస్తామట? ఈ పరిశుద్ధాత్మతో నింపబడితే 17వ వచనంలో అంటూ వస్తున్నాడు, ఇదే అధ్యాయం 17వ వచనంలో. కాబట్టి ఇదే అధ్యాయం 17వ వచనంలో మనము పిల్లలమైతే వారసులము అనగా ఎలోహిం వారసులము మెస్సీయతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల మెస్సీయ తోడి వారసులము. మెస్సీయతో కూడా మహిమలో ఉంటాను, మెస్సీయతో కూడా నేను ఆయనతో మహిమలో ఉంటానని ఎదురు చూస్తారు. ఓర్పుతో, సహనముతో ఈ లోకములో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని బాధలు కలిగినా ఓర్పు కలిగి ఉంటారు సుమా. వారు పరిశుద్ధాత్మతో నింపబడిన వారు. 5వ పాయింట్ ఏంటంటే ఓర్పు కలిగి, సహనము కలిగి, ఓపిక కలిగి ఎదురు చూస్తున్న వారే పరిశుద్ధాత్మతో నింపబడిన వారు సుమా. పరిశుద్ధాత్మ మనలో ఉంటే ఇంకొక ఉండే లక్షణం ఏంటంటే ఓర్పు కలిగిన వారముగా ఉంటాం. శ్రమ రాగానే అనారోగ్యం కలగగానే భయపడి పారిపోము, విశ్వాసం నుంచి తొట్టుపడము, విశ్వాసాన్ని విడిచిపెట్టము, విశ్వాసంలో భ్రష్టులము కాము. పరిశుద్ధాత్మతో నింపబడితే అవును, ఆయనతో కూడా నేను మెస్సీయతో కూడా శ్రమలు అనుభవించడానికి నేను కూడా సిద్ధమే. మెస్సీయతో కూడా శ్రమలు అనుభవించడానికి కూడా మనము ఆయన వారసులము. ఆయన మహిమను పొందుకోవడానికి ఓపిక గురికి ఎదురు చూస్తున్నాం. కాబట్టి పరిశుద్ధాత్మతో నింపబడిన వారు ఏం చేస్తారంటే ఓపిక కలిగి ఉంటారు సుమా, సహనము కలిగి ఉంటారు సుమా. కాబట్టి 6వ పాయింట్ ఏంటంటే ఓర్పు, సహనము, ఎదురుచూపు. అంటే పరిశుద్ధాత్మ నన్ను మహిమా శరీరంతో నన్ను నింపుతాడు, మహిమా శరీరంతో ఆయన నన్ను లేవనెత్తుతాడు, మహిమా శరీరానికి ధరింపజేస్తాడు. ఈ శ్రమలు ఎంత తగినవి కావు, నేను పొందుకోబోయే మహిమ ఎదుట అని ఎదురు చూసేవారే పరిశుద్ధాత్మతో నింపబడిన వారు. కాబట్టి పరిశుద్ధాత్మతో నింపబడిన వారు ఏం చేస్తారంటే అమ్మో యాశ్వమిస్త నమ్ముకుంటే ఈ శ్రమలా, నేను బ్యాప్టిజం పొందగానే అంత మంచి జరుగుతుంది అనుకున్నాను, ఈ శ్రమలా నేను ప్రార్థన చేయగానే అంత మంచి జరుగుతుంది అనుకున్నాను, కానీ ఈ విధంగా వ్యతిరేకంగా వస్తుంది ఏంటి? పరమ తండ్రి ఎందుకు, ఏ ఏ అవసరం కొరకు, ఏ యొక్క మేలు కొరకు, ఏ యొక్క మహిమ కొరకు పరమ తండ్రి నిన్ను కష్టాల గుండా పంపించడానికి ఇష్టపడుతున్నాడు? అది నువ్వు ఓపికతో ఎదురు చూడు. కాబట్టి ఆ ఓపికతో ఎదురు చూసేవారే పరిశుద్ధాత్మతో నింపబడిన వారు సుమా. కాబట్టి మెస్సీయతో కూడా వారసులమని ఎంచబడిన వారు మహిమ కొరకు ఎదురు చూస్తారు ఓర్పు కలిగి.
ఓర్పు కలిగి. కాబట్టి ఆ ఓర్పు ఆ కింది వచనాలు కనబడుతూ వస్తుంటుంది. ఎందుకంటే ఆ ఓర్పు సహనము కొరకు ఎదురు చూస్తారు, ఈ లోకపు శ్రమలు ఎన్న తగినవి కావని. అదే మాదిరిగా ఆరో పాయింట్ మనం చూద్దాం. పరిశుద్ధాత్మను కలిగిన వారు, పరిశుద్ధాత్మ నింపబడిన వారు ప్రార్థన పరులై ఉంటారు సుమా, ప్రార్థన పరులై ఉంటారు. కాబట్టి 25వ వచనం వరకు ఆ ఓపికతో ఎదురు చూస్తారని మనం చూసుకున్నాం. ఇప్పుడు 26వ వచనం నుంచి మనం చూసుకుంటే 30 వరకు మనం చూసుకుంటే ప్రార్థన పరులై ఉంటారు. ప్రార్థన, ఎందుకంటే 27వ వచనంలో కనబడుతూ వస్తుంటుంది. మరియు హృదయములను పరిశోధించువాడు, హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు, ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును, ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. ఏలయనగా ఆయన ఎలోహిం చిత్త ప్రకారము, ఎలోహిం చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. ఎలోహిం ఆత్మ విజ్ఞాపన చేయుచుంది. నీలో ఎలోహిం ఆత్మ నివసిస్తే నువ్వు విజ్ఞాపన చేస్తుంటావు, ప్రార్థన చేస్తూ ఉంటావు, ప్రార్థన పరుడవై ఉంటావు, ప్రార్థన పరురాలువై ఉంటావు. ఎలోహిం ఆత్మ విజ్ఞాపన చేయు ఆత్మ, పరిశుద్ధాత్మ విజ్ఞాపన చేస్తుంటుంది. అయ్యా 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 అని మూలుగుతూ వస్తుంటుంది. నీలో ఎలోహిం ఆత్మలో ఉంటే నువ్వు మూలుగుతూ ఉంటావు ప్రార్థనలో, నువ్వు పరమతని సన్నిధానంలో. కాబట్టి అయ్యా 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 అని సన్నిధిలో మూలుగుతుండే ఆత్మ అదే పరిశుద్ధాత్మ, అది ప్రార్థన ఆత్మ సుమా. కాబట్టి ప్రార్థన అంటే నిర్లక్ష్యం చేసేవారు పరిశుద్ధాత్మతో నింపబడలేదని సుమా. కాబట్టి ఈ దినం ఎవరు ఎంతసేపు ప్రార్థనలో ఉన్నారు? ఈ దినం ఎవరు ఎంతసేపు ప్రార్థనలో ఉన్నారు? సరే చేయొద్దండి. ఎంతసేపు? మినిమం ఒక 3 గంటలు ప్రార్థనలో మోకరెళ్ళి ప్రార్థన చేసి ఈ మెసేజ్ సిద్ధపడ్డాను. 3 గంటలు పరిశుద్ధాత్మ సహాయం కొరకు. అయ్యా ఏంటి అని. కాబట్టి పరిశుద్ధాత్మ 3 గంటలు మోకాళ్ళ మీద పరిశుద్ధాత్మ యొక్క సన్నిధానంలో. ఎందుకంటే ఈ పరిశుద్ధాత్మతో నింపబడిన వారే ఏం చేస్తారంటే ప్రార్థన పరులై ఉంటారు సుమా, ప్రార్థన పరులై ఉంటారు. ప్రార్థన మనల్ని ఏం చేస్తుందంటే మనకు జయమునిస్తుంది. కాబట్టి పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడలేదు కాబట్టి నువ్వు ప్రార్థన చేయట్లేదు సుమా. కాబట్టి అయ్యా ప్రార్థించే ఆత్మను నాలో కుమ్మరించుము తండ్రి అని ప్రార్థన చేయి. అయ్యా ప్రార్థించే ఆత్మ నాలో కుమ్మరించు. ప్రార్థించే భారముతో కూడిన భారభరితమైన ఆత్మ. అయ్యా ఏ విధమైన ఆత్మ అంటే ఎక్కువసేపు నీ సన్నిధిలో ప్రార్థనలో గడపాలి. నేను ఎక్కువసేపు ఈ లోకంలో వ్యవహారాల కొరకు కాదు, రాజకీయాల కొరకు కాదు, ఈ లోకంలో దేని కొరకో కాదు. ప్రార్థన దేని కొరకు అంటే మన ఆత్మీయంగా ఎదుగుదల కొరకు, మన పిల్లల ఆత్మీయ ఎదుగుదల కొరకు, మన కుటుంబాల క్షేమం కొరకు, సంఘ క్షేమం కొరకు, అదే మరిగా రాజుల కొరకు, అధికారుల కొరకు, దేశం కొరకు, పరిస్థితుల కొరకు ప్రార్థన చేయాలి. వాక్యము చదువుతూ ఉంటే ఆ వాక్యంలో ప్రార్థన పూర్వకంగా అడుగుతుంటే అందులో మర్మాలను బయలుపరిచే విధానంలో తండ్రి నువ్వు నాకు బయలుపరచని అడుగుతూ వస్తుంటే ఆయన బయలుపరుస్తాడు సుమా. ఎవరో మనకు బోధించాల్సిన అవసరం లేదు, ఎవరో మనకు బోధకులు బోధించాల్సిన అవసరం లేదు సుమా. పరిశుద్ధాత్మనే మనకు బోధకుడు. ప్రార్థనలోనే ఉంటే ఆ వాక్యము ద్వారా ఆ పరిశుద్ధాత్మనే నీకు బోధిస్తుంటాడు సుమా. కాబట్టి ఎక్కడికెక్కడికి వెళ్ళి ఏదో డిగ్రీలు పట్టాలు వాళ్ళుంటేనే వాళ్ళే బోధకులు కాదు సుమా. మోకాళ్ళ జీవితం వేసి ప్రార్థిస్తే పరమతన్ని బోధిస్తూ వస్తుంటాడు. చక్కగా ఆయన బోధించినంతగా, ఆయన నేర్పినంతగా, ఆయన ఉపదేశించినంతగా, ఆయన ట్రైనింగ్ ఇచ్చినంతగా ఎవ్వరు ఇవ్వలేరు సుమా. ఆయనే గురువు అని ఆయన పాదం చెంతకెళ్ళి అయ్యా నేను నేర్చుకుంటాను నీ పాదం చెంత, నాకు నేర్పమంటే చక్కగా నేర్పుతాడు, చక్కగా ఆయన మనకు ఉపదేశిస్తాడు, చక్కగా బోధిస్తాడు సుమా. కాబట్టి ఈ దినాల్లో ఈ పాస్టర్ ఎన్ని రెవరెండ్లు కలిగి ఉన్నాడు, ఎన్ని డిగ్రీలు కలిగి ఉన్నాడు, ఎన్ని పట్టాలు కలిగి ఉన్నాడు, ఎంత వాక్య జ్ఞానం కలిగి ఉన్నారు. వాక్య జ్ఞానం ఉండొచ్చు కానీ పరిశుద్ధాత్మ నడిపింపు ఉందా? పరిశుద్ధాత్మ నడిపింపుతో ఈ వాక్యం బోధిస్తున్నాడా? పరిశుద్ధాత్మతో నింపబడి వాక్యం బోధిస్తున్నాడా? ప్రార్థించే ఎంత సమయము కాబట్టి ఉపదేశించే ముందు ఎంత టైము ప్రార్థనలో గడిపారు అనేది మనం చూసుకోవాలి సుమా. కాబట్టి పరిశుద్ధాత్మ ఎవరిలో ఉన్నట్టు సుమా? ప్రార్థించే వారిలో ఉంటుంది, ప్రార్థించే వ్యక్తుల మీద ఉంటుంది. పరిశుద్ధాత్మతో నింపబడిన వారు ప్రార్థిస్తుంటారు. ప్రార్థన నిర్లక్ష్యం చేసిన వారు పరిశుద్ధాత్మతో లేరు సుమా.
కాబట్టి ప్రార్థన పరులై ఉంటారు. ఇంకొకటి 7వ వచనం చూసుకుందాం. ఇంకొక 7వ పాయింట్ ఎవరు పరిశుద్ధాత్మతో నింపబడిన వారు? మొదటి కొరింథీ రాసిన పత్రిక 12వ అధ్యాయంలో రాయబడిన మాట. మొదటి కొరింథీ రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 12వ అధ్యాయం 7, 8, 9 వచనాలు. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఏలగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును మరియొకనికి ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును మరియొకనికి ఆత్మ వలనే విశ్వాసమును మరియొకనికి ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థపరచు వరములను మరియొకరికి అద్భుత కార్యములు చేయ శక్తియు మరియొకరికి ప్రవచన వరమును మరియొకరికి ఆత్మల వివేచనయు మరియొకరికి నానా విధములైన భాషలను మరియొకరికి భాషల అర్థము చెప్పే శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. అయినను వీటన్నిటిని ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగచేయుచున్నాడు. ఆత్మతో నింపబడిన వారు, పరిశుద్ధాత్మతో నింపబడిన వారు, పరిశుద్ధాత్మ వారిలో ఉండి ఏదైనా ఒక పరినిమిత్తము వారిని ప్రత్యేకించుకుంటుంది సుమా. ఆయన పరినిమిత్తము, ఆయన పరిచర్య నిమిత్తము, ఆయన ఏ పరిచర్య నీకు ఇవ్వాలని ఆయన అనుకున్నాడు, ఆ పరిచర్యలో పరమతని నిలబెట్టుకుంటాడు. కొందరికి బుద్ధి చెప్పే వాక్యమును ఆయన అంటూ వస్తుంటున్నాడు. అయ్యా, బుద్ధి వాక్యమును నీకు నేర్పుతాడు ఆయన, నువ్వు చెప్పు అని నిలబెడతాడు పరమతండ్రి. కొంతమందికి ఏమో ఆత్మలను వివేచన వరమిస్తాడు. అవును, ఈ మనిషి ఏ స్థితిలో వస్తున్నాడు, ఈ మందిరానికి ఏ స్థితిలో వస్తున్నాడు, ఏ హృదయంతో వస్తున్నాడు అని కొందరికి వివేచన వరమిస్తాడు. కొందరికి భాషను అర్థం చెప్పే స్థితినిస్తాడు. కొందరికి ఏమో ఏ విధంగా అంటే కొందరిని పరమతండ్రి బోధకులుగాను, కొందరిని అద్భుతములు చేయవారుగాను 28వ వచనంలో అంటాడు. కొందరు అపోస్తులుగాను, కొందరు ప్రవక్తలుగాను, కొందరు బోధకులుగాను, కొందరు అద్భుతములు చేయవారుగాను, కొందరు స్వస్థపరిచే కృపావరములుగాను, కొందరు ఉపకారములు చేయవారుగాను, కొందరిని ప్రభుత్వములు చేయవారుగాను, కొందరు నానా భాషలు మాట్లాడేవారుగాను పరమతండ్రి ఆత్మతో నింపి నిలబెట్టుకుంటాడు సుమా. కాబట్టి పరిచర్యలో పాలు పొందుతున్నవారు, తండ్రి ఏ పరిచర్యానికి అప్పగించాడో ఆ పరిచర్యలో వాడబడుతున్నావు, ఆ పరిచర్యలో పరమత నమ్మకంగా వాడబడుతున్నావు అంటే పరిశుద్ధాత్మతో నింపబడినావు అని అర్థం. ఆ పరిచర్యను నిర్లక్ష్యం చేస్తున్నావు. నీకు అప్పగింపబడిన పరిచర్య, నీకు అప్పబడిన పని, నీకు అప్పగింపబడిన దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావంటే నువ్వు పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నావు, పరిశుద్ధాత్మతో నింపబడి లేవు సుమా. పరిశుద్ధాత్మ నింపబడిన వ్యక్తి, పరిశుద్ధాత్మ నీలో ఉండి నిన్ను మౌనముగా ఉంచదు, నిన్ను ఖాళీగా కూర్చోబెట్టదు. పరిశుద్ధాత్మ నిన్ను ఏ పని కొరకు ఉపయోగించుకోక ఖాళీగా ఉంచదు సుమా. నీకు ఏదో బాధ్యత అప్పగిస్తుంది, ఏదో పరిచర్య అప్పగిస్తుంది, ఏదో పని అప్పగిస్తుంది. ఏ బాధ్యత, ఏ పరిచర్య, ఏ పని అప్పగిస్తుందో దానిలో నువ్వు నమ్మకంగా నీ శక్తి మేరకు నువ్వు పని చేసుకుంటూ వెళుతుంటావు. కాబట్టి అందరూ బోధించలేరు, అందరూ ఉపదేశించలేరు, అందరూ కూడా వివేచన వరం కలిగి ఉండలేరు, అందరూ భాషలు అర్థం చెప్పలేరు, అందరూ కూడా ఒకే పరిచర్య చేయలేరు సుమా. ఒక్కొక్కరికి ఏ విధంగా పరిశుద్ధాత్మ ఏ వరం ఇచ్చిందో ఆ వరంలో సాగి వెళుతుంటారు సుమా. కాబట్టి పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి బోధించే తలాంతి ఇస్తే బోధిస్తాడు. పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి ఒకటే ఆత్మ అందరిలో వారిలో వారి యొక్క విశ్వాస పరిమాణం చొప్పున, వారి యొక్క శక్తి చొప్పున, వారి బలము చొప్పున వారిని పరమత నిలబెట్టుకుంటూ వాడుకుంటాడు సుమా. కాబట్టి ఈ వాక్యమును ఎందుకంటే జాగ్రత్తగా గమనిస్తే ఆత్మ ఒక్కడే తన ఈ చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలగజేయుచున్నాడు. కార్యసిద్ధకులై ఆయన పనిలో ఎవరైతే వెళుతుంటారో వారు పరిశుద్ధాత్మతో నింపబడిన వారు సుమా. పరిశుద్ధాత్మ వరములతో నింపబడిన వారు కార్యసిద్ధకులై వారు వెళుతుంటారు, కార్యములు చేయవారే ఉంటారు, పని చేయవారే ఉంటారు. ఏ పని అప్పగిస్తే ఆ పరిచర్య, ఆ పరిచర్యలో వారు నమ్మకముగా వెళుతుంటారు సుమా. కాబట్టి నీవు ఇంకా నిర్లక్ష్యపరుస్తున్నావా? పరమతనికి ఇచ్చిన తలాంతు, పరమతనికి ఇచ్చిన బాధ్యత, పరమతనికి ఇచ్చిన పని, పరమతనికి ఇచ్చిన ఏక పరిశుద్ధాత్మ వరమును నిన్ను నింపాడు, ఆ వరమును నిర్లక్ష్యపరుస్తున్నావా? నువ్వు పరిశుద్ధాత్మ సహాయం కోరు, ఈ పరిశుద్ధాత్మ నడిపింపు కోరుకో. ఈ శావత్తు పండుగ దినం వరకు అయ్యా
నీ పరిశుద్ధాత్మతో నేను నింపబడి, నీ ఆత్మతో నేను నింపబడి, నాకు ఇచ్చిన తలాంతును నేను నీ నామ మహిమ కొరకు వాడుతాను, నీ నామ ఘనత కొరకు నేను వాడుతాను. కాబట్టి ఈ 7 అదే మాదిరిగా ఇంకా అతి శ్రేష్టమైనది పరిశుద్ధాత్మతో నింపబడితే అతి శ్రేష్టమైనది ఏం చేస్తారట? అతి శ్రేష్టముగా ఉన్నవారు ఏం చేస్తారట? పరిశుద్ధాత్మతో నింపబడితే విధేయత చూపిస్తారు, విధేయులవుతారు. అపోస్తల కార్యం 5వ అధ్యాయము 32వ వచనంలో, అపోస్తల కార్యం 5వ అధ్యాయం 32వ వచనంలో మేమును ఎలోహిం తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి. విధేయత, వాక్యానికి విధేయత, ఆయన ఆత్మకు విధేయత. మనుషులు ఎదుట విధేయులై తగ్గించుకొని విధేయత చూపిస్తారు. విధేయత చూపించిన వారి మీద ఆయన పరిశుద్ధాత్మను కుమ్మరిస్తాడు. సుమా 8వ పాయింట్. ఈ 8 పాయింట్లు విధేయత నీలో ఉంటే పరిశుద్ధాత్మ నింపబడుతున్నట్టు. నీవు నీ భర్తకు విధేయత చూపించట్లేదా? నీలో పరిశుద్ధాత్మ లేదు. నీవు నీ యొక్క తల్లిదండ్రులకు విధేయత చూపించట్లేదా? పిల్లలారా మీ తల్లిదండ్రులకు లోబడి ఉండండి, విధేయుల నుండి. అది పరిశుద్ధాత్మ జరిగిస్తున్న కార్యం. విధేయత చూపిస్తే విధేయులు కావట్లేదా? అవిధేయులుగా ఉన్నారా? ఎలోహిం వాక్యానికి, ఎలోహిం కార్యములకు, ఎలోహిం పనికి, అదే తల్లిదండ్రులకు, నీకు తోబుట్టువులకు, నీ ఎదుటివారి ఎదుట నువ్వు తగ్గించుకోవట్లేదా? విధేయత చూపించట్లేదా? అది పరిశుద్ధాత్మ నీలో లేదనిసు. కాబట్టి ఈ 8 పాయింట్లలో ఏ పాయింట్లో నువ్వు ఎక్కడ తక్కువగా ఉన్నావో, ఎక్కడ నీవు లోపముగా ఉన్నావో, ఎందుకంటే ఆత్మానుసారులే. మనం చదువుకున్న చక్కటి లేఖనం ఏంటంటే ఎలోహిం ఆత్మ కలిగిన వారు ఆత్మ స్వభావం గలవారే. నీలో ఏ స్వభావం ఉంది? ఏదైనా గుర్తెరుగుతున్నావా? ఈ దినంలో గుర్తెరుగుతున్నామా? మరొక్కసారి మనం చదువుకున్న లేఖన భాగం, మన మెయిన్ హెడ్డింగ్ వాక్యం 9వ వచనం, రోమీయుల రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో ఎలోహిం ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎలోహిం ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల. అవును, ఇందులో ఈ 8 పాయింట్లలో ఏదైనా నీలో లేదు అంటే నువ్వు తక్కువవాడిగా ఉన్నావు. ఆ కొలతలో, ఆ తూనకములో ఎక్కడైనా నువ్వు తక్కువ తూగుతున్నావు అంటే పరిశుద్ధాత్మ ఆత్మ నీలో లేదు, నీలో నివసించట్లేదు. కానీ వెంటనే సరిచేసుకొని, సరిదిద్దుకొని, మన యొక్క తప్పిదాలు ఒప్పుకొని, రెక్టిఫై చేసుకొని, అయ్యా నీ ఆత్మ నడిపింపు నేను కోరుకుంటాను, నీ ఆత్మతో నేను నింపబడతాను, నేను విధేయత చూపిస్తాను, నేను భయపడక ధైర్యంతో నీ తండ్రి నా యొక్క యాత్రలో సాగి వెళతాను. అదే మాదిరిగా నీ రాకడ కొరకు ఎదురు చూస్తాను, ఈ లోకంలో శ్రమలు అనుభవించుకుంటూ. కాబట్టి పరిచర్యలో పాలు పొందుతానయ్యా. ఆత్మానుసారం మనసు కలిగిన వాడై సమాధానం కలిగి ఉంటానయ్యా. ఆత్మానుసారం మనసు కలిగిన వాడనై అయ్యా ధర్మశాస్త్రం లోబడతానయ్యా. దాని కొరకు నీ ఆత్మ సహాయం కోరుకుంటున్నాను, మీ ఆత్మ అభిషేకం కోరుకుంటున్నాను. కాబట్టి అందుకే ఇంకా అలాంటి ఏమైనా లోపాలు నీలో ఉంటే, అలాంటి బలహీనతలు నీలో ఉంటే, ఎలాంటి ఆ విధమైన లోటుపాట్లు నీలో ఉంటే నువ్వు సరి చేసుకుని ఆత్మ సహాయం కోరుకో. ఆయన అంటాడు లూకాసు వార్త 11వ అధ్యాయంలో, లూకాసు వార్త 11వ అధ్యాయంలో ఒక శ్రేష్టమైన మాట ఆయన అడుగుతూ వస్తుంటున్నాడు. 9వ వచనం నుంచి చదువుదాం. 9 నుంచి 13 వరకు. అటువలనే మీరుని అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివానికి ఇయ్యబడును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చున, గుడ్డునడిగితే తేలునిచ్చున. కాబట్టి మీరు చెడ్డవారైండియు మీ పిల్లలకు మంచి ఈవులు ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి దొరుకును, తట్టుడి తీయబడును. కాబట్టి ప్రియులారా అడుగుదాం, ఈ దినం నుంచి అడుగుదాం, అయ్యా నీ పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరించు. మన పిల్లలు రాతి నడితే గుడ్డు నడితే మనము ఏమి ఇస్తాము? తేలునిస్తామా? మన పిల్లలు
రొట్టెని అడిగితే రాతినిస్తామా? వారికి మంచి ఈవులు ఇవ్వడానికే మనం ప్రయత్నం చేస్తుంటాం. ఈ లోకంలో శరీరధారిగా ఉన్న మనమే పరలోకపు తండ్రి మనల్ని జీవింపజేసి మనల్ని నడిపింపజేస్తూ మనకు ప్రాణమర్పించిన యెహోవా తన ఆత్మను నీ మీద కుమ్మరించడానికి, తన పరిశుద్ధాత్మను నీకు ఇవ్వడానికి కొరకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. అడుగువారికి అనుగ్రహిస్తాడు సుమా. కాబట్టి ఈ లేఖనము, ఈ వాగ్దానం చేత పట్టుకొని అడుగుదాం. అయ్యా, నువ్వు నిశ్చయముగా అనుగ్రహిస్తానని వాగ్దానం ఇచ్చినావు. పరిశుద్ధాత్మను అడుగువారికి నిశ్చయముగా ఇస్తానని వాగ్దానం ఇచ్చినావు. కాబట్టి నాకు నిశ్చయముగా నీ ఆత్మతో నన్ను నింపు తండ్రి అని పరిశుద్ధాత్మ సహాయం కొరకు మనం వేడుకుందాం. పరిశుద్ధాత్మతో నింపబడానికి కొరకు ప్రయాసపడదాం. ఈ యొక్క 43 దినాలు పరిశుద్ధాత్మల కొరకు, నింపుదల కొరకు ప్రయాసపడి పరిశుద్ధాత్మను షావతు పండుగ దినమున మనం పొందుకుందాం. అటు విధంగా పరిశుద్ధాత్మ తండ్రి మనల్ని నడిపించును గాక. ఆమేన్. పరమ తండ్రి వాక్యం మనకిల్లో దీవించును గాక. ఆమేన్.